పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలంలోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టును రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్తో పాటు పలువురు ఎమ్మెల్యేలు సందర్శించారు. ప్రాజెక్టులోకి వస్తున్న వరద ప్రవాహాన్ని పరిశీలించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణలో సాగు, తాగునీటి ప్రాజెక్టులను అభివృద్ధి చేస్తున్నామన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన అన్నారం, సుందిళ్ల, మేడిగడ్డ బ్యారేజీల నిర్మాణంలో లోపాల కారణంగానే సమస్యలు తలెత్తాయని ఆరోపించారు. రైతులకు సాగునీటి విషయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని, వచ్చే వేసవి నాటికి బ్యారేజీలను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. నీళ్ళు వచ్చే అవకాశం ఉంది, ఇన్ఫ్లుయెన్స్ వచ్చే అవకాశం ఉంది, ఎన్ని ఎకరాల ఆయకట్టుకి నీళ్ళు ఇవ్వగలుగుతాం, ఇవన్నీ అంశాలపై మేము ఒకసారి ఆన్ ద గ్రౌండ్ పరిశీలన చేయడానికి ఈరోజు ఎస్ఆర్ఎస్పి, కడెం అండ్ ఎల్లంపల్లి ప్రాజెక్ట్స్ పరిశీలన కోసం మేము రావడం జరిగింది. ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు అది మన తెలంగాణ రాష్ట్రానికే గర్వకారణం. 1963లో భారత మొదటి ప్రధాని, భారతదేశ జాతి నిర్మాత పండిట్ జవహర్ లాల్ నెహ్రూ గారు ఇక్కడ ఫౌండేషన్ ఇచ్చిన విషయం కూడా మనందరికీ తెలుసు. ఈ ప్రాజెక్టు 1970లో నీళ్లు మొదటిసారి ఆపడం మొదలుపెట్టింది. అంటే సుమారు 56 ఏళ్ల నుంచి ఈ యొక్క నీళ్లు ఆపుతున్నాయి. ఇట్లా అదేవిధంగా ఇక్కడ ఒక 36 మెగావాట్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్ కూడా ఉంది. నీళ్ళు వచ్చే అవకాశం ఉంది, ఇన్ఫ్లుయెన్స్ వచ్చే అవకాశం ఉంది, ఎన్ని ఎకరాల ఆయకట్టుకి నీళ్ళు ఇవ్వగలుగుతాం, ఇవన్నీ అంశాలపై మేము ఒకసారి ఆన్ ద గ్రౌండ్ పరిశీలన చేయడానికి ఈరోజు ఎస్ఆర్ఎస్పి, కడెం అండ్ ఎల్లంపల్లి ప్రాజెక్ట్స్ పరిశీలన కోసం మేము రావడం జరిగింది. ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు అది మన తెలంగాణ రాష్ట్ర